హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవటం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్ గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావటంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. నాగచైతన్య మరో అమ్మాయితో రిలేషన్లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా, నటనకు దూరంగా ఉండాలని నాగచైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదిస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. అయితే వీరి విడాకులకు స్పష్టమైన కారణం ఏంటనేది ఇప్పటి వరకు కూడా తెలియరాలేదు. తాజాగా వీరి విడాకులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. సమంత నాగచైతన్య విడాకులకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కారణమనేది ఈ వార్త సారాంశం. మరి అది ఎలాగో ఒకసారి చూద్దాం. పెళ్లైన తర్వాత సమంతకు రామ్ చరణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. రంగస్థలం సినిమాలో ఆఫర్ రావడంతో ఇందులో సమంతను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అయితే సమంతను హీరోయిన్గా తీసుకోవాలా వద్దా అని టీం చాలా ఆలోచించిందట. అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్ళిందిగా, ఇప్పుడు సినిమాలు చేస్తుందో లేదో అని చిరుతో మాట్లాడగా, ఆయన పెళ్ళైపోతేనే ఆమె ఒక హీరోయిన్ కదా, క్యారెక్టర్ నచ్చితే చేయమని చెప్పండి అంటూ చిత్ర యూనిట్కి చెప్పారట. ఆ పాత్ర కూడా సమంతకు నచ్చటంతో ఓకే చేసి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పెళ్లి తర్వాత సమంత మళ్లీ తన నటనతో మంచి ఫేమ్ సంపాదించాలని ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంత నాగచైతన్యల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకోవటం జరిగింది. దీంతో సమంత నాగచైతన్యల విడాకులకు పరోక్షంగా చిరు కూడా కారణమయ్యారనే వాదన తెర మీదకు వచ్చింది.